ఇది విశ్వ సందేశం ప్రపంచానికి ఇవ్వడం. ఈ సందేశం ఎక్కడైనా ఎవరైనా ఇచ్చారా అంటే చరిత్ర మూలంగా కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలుసు. సృష్టి యొక్క రహస్యం, ప్రకృతి యొక్క మహిమ, ప్రకృతి యొక్క పరిపూర్ణత, మృత్యువు యొక్క రహస్యం, మనసు యొక్క ప్రయాణం. గ్రంథాల్లో ఎందరో మహాత్ములు ఉన్నారు. వారందరూ రాసినవి కూడా మంచివే, సత్యమే. కానీ ఇది అంతిమ గ్రంథం. ఇక మీకు గ్రంథాలు రావు. వ్రాస్తే అవన్నీ కూడా కవుల కళాలు కాచిన కన్నీటి మసిదారాలు, అక్షరములే. అంటే కలం కాకుండా మహాత్ములందరూ కూడా రాశారు. అవన్నీ పూజనీయమే, అవన్నీ పూజనీయమే. కానీ ఇందులో ఆఖరు గడియల్లో ఈ పుస్తకం రాయడం జరిగింది. కృతయుగంలో ఏం జరిగింది, అప్పటి నుంచి ఎలాగా అనేటటువంటి విషయాలు గ్రంథాల్లో లేవు. వేదాల్లో మాత్రం అక్కడక్కడ ఉటంకించబడ్డారు 4 గ్రంథాలు. అయితే మన భారతదేశంలో అంటే దేవభూమి మొట్టమొదట భారతదేశం కాదు, భరతుడు అనేటటువంటి అతనికి పేరు పెట్టి మనం భారతదేశం అంటున్నాం, భారత్ మాత అంటున్నాం. నిజమే, కానీ దీని మూలం పేరు పోతుంది. ఏం పేరు? దేవభూమి. ఏం పేరు? దేవభూమి. దేవతలు ఉండేవారు. అలాంటి భారతదేశం అనేటటువంటి పేరు ఎంత ఉన్నతమైనటువంటి దాన్ని ఆ దేవభూమిని భారతదేశంలో మార్చుకున్నాం. ఏదైనా మహాత్ములు పెట్టారు అంటే అవి మంచిగా పెడతారు, కానీ చెడుకు పెట్టారు. కానీ వారు ఇచ్చినటువంటి గ్రంథాలు టోటల్ ఇక్కడ పండితులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, మహర్షులు కూడా ఉన్నారు, ఇక్కడ ఎందరో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక డౌట్ పుడుతుంది, ఈ గ్రంథం ఒకటేనా అని. పూర్తిగా డౌట్ పుడుతుంది. కానీ నేను ఏదైతే ఇవ్వడానికి వచ్చానో పుట్టానో ఆ పని నేను చేసుకొని వెళ్ళిపోవాలి. మీరు ఎందుకు పుట్టారు అంటే మీ పని చేసుకుని మీరు కూడా వెళ్ళిపోవాలి. పోకన్ మానదు దేహమే విధమునని పోషించి రక్షించనని రాకన్ మానవుడు కాళి వృద్ధులు మహారణ్యములో దాగిన గాకన్ మానునే అని ఒక మహనీయుడు అన్నాడు. ఈవేళ కాకపోతే రేపైనా ఈ శరీరం విడిచిపెట్టవలసింది. కానీ విడిచిపెట్టడానికి ముందు నాకు చిన్న సహాయం దొరికింది. మీ అందరికీ చెప్పడానికి మైక్ దొరికింది. ఈ మైక్లో ఒక మాట చెప్తాను. ఎందు గురించి అంటే నేను తొందరగా వెళ్తున్నాను కాబట్టి. దిస్ ఈజ్ ఇంగ్లీష్లో చెప్తారు. దిస్ ఈజ్ ది ఓన్లీ వన్ బుక్ ఇన్ ది వరల్డ్. దెర్ ఈజ్ నో ఈక్వల్ బుక్ ఇన్ ది వరల్డ్. ఇది నా ఆఖరు సందేశం. ఇక గ్రంథాల గురించి మనం వెళ్ళకూడదు. వెళితే మాత్రం ఎక్కడికక్కడ బంధం, వెళితే మాత్రం ఎక్కడికక్కడ బంధం. అయితే ఒక పుస్తకం అని చెప్పేసానంటే ఎందుకు పెట్టారు అంటే కృతయుగంలో ఉండేటటువంటి సంగతులు మనకు తెలియదు. కృతయుగం ఎలాగైంది, ఎవరు దానిని నడిపించారు, సృష్టి యొక్క ఆది ఏమిటి, మానవుని యొక్క గత జీవితం ఏమిటి, ఇప్పుడు జీవితం ఏంటి, రేపు రాబోయే జీవితం ఏమిటి అనేటటువంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కృతయుగం గురించి 6 చక్రవర్తుల పేర్లు మాత్రమే, వాళ్ళ చరిత్రలు మాత్రం ఉన్నాయి. కానీ బిఫోర్ లేదు. 4 పాదాల ధర్మం అన్నప్పుడు కృతయుగం సత్యధర్మం. మరి అటువంటి సత్యధర్మాన్ని స్థిరం చేయాలి, కానీ కల్తీగా ఉండదు, దుఃఖం ఉండకూడదు. దుఃఖరాహిత్యమే కృతయుగ యొక్క ధర్మం. ఆ కృతయుగ ధర్మం ఎవరికి తెలియదు కాబట్టి గ్రంథంలో ఇచ్చారు. అలాగని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి మత ప్రవక్తలు, మహాత్ములు,
సిద్ధపురుషులు ఎంతోమంది ఉన్నారు. వారు చెప్పిన దాంట్లో గూఢార్థం కూడా ఉంది. సృష్టి యొక్క ఆది, ప్రకృతి యొక్క మర్మం, జీవాత్మ యొక్క రూపం, జ్ఞానం యొక్క ఔన్నతి, మృత్యు యొక్క రహస్యం, విజ్ఞులకైన విసిదము. మహాత్ములు ఉన్నారు. ఈనాడు సైంటిస్టులు దేవుడి కోసం అని చెప్పేసి ఒక జీన్ దొరికితే చాలు అంటున్నారు. మన రష్యా పెట్టిలో పెట్టేసేసి వాళ్ళు ఏదో పరిశోధన చేశారు, పెట్టిన బద్దలు కొట్టేసేసి వెళ్ళిపోయారు. అది మీకు తెలుసా? తెలియదు. సైంటిస్టులు చాలా దివారాత్రులు, అంటే నిద్ర లేకుండా, అన్నం కూడా లేకపోయినా పర్వాలేదు, అతను ప్రయోగించేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవడానికి. మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎలా పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయినటువంటి ఆ దివాత్మ ఎక్కడికండి, ఏం జరుగుతుంది, మనకెందుకు ఈ జన్మ, పునర్జన్మని మహాత్ముడు మాట్లాడి చెప్పాడు. కానీ అంటే ఈ గ్రంథంలో పూర్వం నుంచి వచ్చేటటువంటి లేదు. మనకు రామాయణం ఉంది, భారతం ఉంది, భగవద్గీత ఉంది. మన గ్రంథాలన్నీ కూడా మొత్తం కలుపుకున్నట్లయితే 33 గ్రంథాలు. ఈ గ్రంథాల నుంచి ఏ దేశంలోనూ ఎక్కడా లేవు, ఏ దేశంలో కూడా లేవు. మన భారతదేశం ఆధ్యాత్మికానికే పుట్టింది. ఇటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో మనం జన్మించి అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు జరపడం మన దుఃఖానికి మనమే కారణం, కానీ భగవంతుడు కాదు. అతన్ని నేను ఏమంటానంటే అదృశ్యేశ్వరుడు. అయితే మరి అలాంటి అతను తాలూకు సంగతి కూడా మనకు తెలియాలి కదా. తెలుసు, ఎలాగ తెలుసును మీకు ఎలాగ నేను చెప్పాలి. విత్తనమందు మహావృక్షము మర్మమై మరుగై ఉన్నట్లు, విత్తనంలో మహావృక్షం మర్మమై మరుగై ఉన్నట్లు సృష్టి యొక్క రహస్యం ఇందులో ఉంది, ఈ పుస్తకంలో ఉంది. కాబట్టి 6 పాయింట్ల గురించి సైంటిస్టులు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. మనము ఒక సైంటిస్ట్కి ఒక జీన్ దొరికితే చాలు. వాళ్ళని జీన్ అంటే తాలూకు ప్రభావం, అది వీలు కాదు. అతను కూడా చూస్తున్నాడు, ఇంకా ఉన్నాడు. అలాంటి విషయాలన్నీ 6 పాయింట్లకు మాత్రం లేదు. సృష్టి యొక్క ఆది ఎప్పుడు? ఒక సైంటిస్ట్ అంటే లెక్కలు వేసినటువంటి ఆయన అంటారు 10 లక్షల సంవత్సరాలు అంటారు, ఇంకా కోట్ల సంవత్సరాలు. ఎప్పుడెప్పుడో అది దాని సంగతి మనకు అక్కర్లేదు. కానీ మనం ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి, ఇది మాత్రం మనకి కావాలి. ఇప్పుడు దివ్య గ్రంథంలో ఏనాడు 1972వ సంవత్సరంలో రాసినటువంటి ఇప్పుడు పేపర్ పెట్టి పుస్తకాల్లోనూ వాటిల్లోనూ వీటిలోనూ వస్తూ ఉంటే ఇందులో ఉంది అని తెలుసుకొని చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. నేను చెప్పదు, గ్రంథం పట్టించదు. కారణం ఏంటి అంటే, కారణం లేకుండా ఏ కార్యం జరగదు. కారణం ఏంటంటే నేను చెప్పిన మీరు వేరే బాధపడదు, వేరే బాధపడదు. కారణం ఏంటంటే ఎవరైతే సత్యం, ధర్మం, అహింస భావాలతో మంచిని ప్రబోధించినటువంటి మహాత్ములు అందరినీ చంపారు. మంచిని ప్రబోధించడం స్వకరికి విషమిచ్చారు, జసస్కి సిలువ వేశారు, గాంధీ గారికి తుపాకీలో కొట్టారు, నోస్ట్రాడమస్ గోడ జార వేసి మేకులు కొట్టారు. ఇలా మహాత్ములు అన్న వాళ్ళందరూ కూడా అనేక శ్రమలు పడి వాళ్ళ జీవితాలు ధారపోసి ఒక్కొక్క గ్రంథం రాస్తారు. అలాంటి గ్రంథాలన్నింటినీ కూడగట్టింది ఈ దేశం.